సుప్రియ గారు ప్లీజ్, మీరు వెనకపోయారేంటి? అయ్యో, కొంచెం సుమంత్ గారి పక్కన నిల్చోరా ఒక ఫోటో కోసం. వచ్చిన మన మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్ అనిల్ సార్కి, మేడం సుప్రియ మేడంకి, నేను పిలవగానే వచ్చిన మా మిత్రులు, నేను పిలవగానే వచ్చిన మా అలీ సార్, కమల్ కామరాజ్ రాలేదు, పిలిచాను. థ్యాంక్ యూ. నోరండి థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ అనూప్ సార్, థ్యాంక్ యూ మిగతా అందరికీ. సో మహేంద్రగిరి వారాహి, నేను ప్రొడ్యూసర్ కనుక నాకు మైక్ వచ్చింది, ఓ 2 మాటలు మాట్లాడాను. కానీ నా తరపు నుంచి ఈ నా వాయిస్ నా ముందు అండ దండ ముందుండి నడిపించిన వ్యక్తి మా లక్ష్మణ్ గారు, మా లక్ష్మణ్ సురభి గారు, మరో ప్రొడ్యూసర్. ఆయన వాయిస్ నా ప్రొడక్షన్ టీం, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ వాయిస్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాయిస్, అందరి వాయిస్ తరఫు నుంచి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. మహేంద్రగిరి వారాహి, ఆ పేరులో ఉన్న వైబ్రేషన్ ఈ సినిమాలో అంతకి 1000 రెట్లు ఉంటుంది. అదే వైబ్రేషన్. కొన్నిసార్లు అంటారు కదా, ఏదైనా అద్భుతం జరగాలంటే, ఏదైనా మంచి పని, చాలా పెద్ద పని జరగాలంటే మానవ శక్తి సరిపోదు. అంటే ఏదో అద్భుత శక్తి కావాలి, ఏదో సూపర్ న్యాచురల్ పవర్ కావాలి. అదే ఈ సినిమాకి వారాహి రూపంలో వచ్చి ప్రతి అడుగుని మాకు ముందుండి నడిపించిన అమ్మవారు వారాహి. ఈ పేరు ఉత్తునే పెట్టుకోలేదు వారాహి అని. ఈ సినిమా మొత్తం అమ్మవారి ఇంటర్వెన్షన్, అమ్మవారు ముందుండి ప్రతి షాట్లో, ప్రతి సీన్లో అమ్మవారు ఎక్కడో ఒకసారి వస్తూనే ఉంటారు. ఆమె మా హీరో గారిని ముందుండి నడిపించే అమ్మే మా వారాహి. అలానే వారాహి అని పేరు పెట్టుకోవడం మీకు ఆల్రెడీ తెలుసు. క్యాంపెయిన్ ముందు వాహనానికి వారాహి పెట్టుకొని ఎంత పెద్ద రిజల్ట్ వచ్చిందో. అటువంటప్పుడు మా అమ్మే మా సినిమాలో ఉందంటే మాకెంత పెద్ద రిజల్ట్ రావాలి. అది మహేంద్రగిరి వారాహి. థ్యాంక్ యూ. అట్లానే ప్రతి దగ్గర మాకు సూపర్ న్యాచురల్ పవర్గా, ప్రతి దగ్గర ప్రతి షూట్లోని మా ముందుని నడిపించిన అమ్మకి శతకోటి వందనాలమ్మ, వారాహి అమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా రాజీవ్ కనకాల. సో రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి హలో, అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఈ ప్రొడక్షన్ శ్యామల ప్రొడక్షన్ తాలూకు ఫ్రెండ్స్ అండ్ బంధువులందరికీ స్వాగతం. ఇక్కడికి నేను వచ్చింది మెయిన్గా 4-5 గురించి మాట్లాడాలి. ఒకటి, మా లక్ష్మణన్న, ఆయనతో నా పరిచయం చాలా సుదీర్ఘమైన పరిచయం. ఆయన ఈ సినిమాకి వెనకుండి ఈ సినిమాని ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నటించేటప్పుడు మాకు తెలియలేదు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని. నిజంగా చెప్తున్నాను సార్, మధు గారు మీరు హిట్ కొట్టేశారు ఆల్రెడీ. ఇంపాక్ట్ మామూలు క్రియేట్ చేయలేదు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి, మీ పక్కన ఉన్నాడు, అమాయకంగా సంతోష్, ఏమీ తెలియనట్టుగా ఉంటాడు మా దర్శకుడు. ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో చేయిస్తున్నాడు, ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెర మీద చూసిన తర్వాత ఇంత ఉందా, ఇంత క్రియేట్ చేసావా, సీన్ వెనకాల ఇంత బ్యాక్డ్రాప్ నువ్వు ఇంత ఊహించుకున్నావా, మా చేతేమో చాలా సునాయాసంగా చేయించావు, కానీ నువ్వు ఇంత మ్యాజిక్ క్రియేట్ చేసావా అన్నది ఇప్పుడు చూసిన తర్వాత తెలిసింది. కంగ్రాచులేషన్స్ సంతోష్. మీ నాన్నగారు డెఫినెట్గా చాలా ఆనందిస్తారు.
సార్ జేఎల్ శ్రీనివాస్ గారు, మీ అబ్బాయి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సో ఈ మాధ్యమం ద్వారా ఆయనకు అందుతుందని ఆశిస్తున్నాను. అండ్ మెయిన్గా నా హీరో సుమంత్ గారు 23 ఏళ్ల తర్వాత తమ్ముడు అనే సినిమా చేశాను, ఇద్దరం బ్రదర్స్గా. ఈ సినిమా మళ్ళీ 23 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే సుమంత్ గారితో మళ్ళీ చేస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఆయన ఈ మధ్యన వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు, ఒక్కొక్కటి సిక్స్లు కొడుతున్నాడు. అలాంటిది ఇందులో ఒక మాసి ఎలిమెంట్తో ఇప్పుడు చూసిన తర్వాత అమ్మ చాలా మాసిగా ఉన్నాడు ఈయన, క్లాసు ఉంది మాసు ఉంది, రెండు ఉన్నాయి, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు అన్నది అర్థమైపోయింది. సార్ కంగ్రాచులేషన్ సార్, టీజర్ అదిరిపోయింది. ఇలాంటి మంచి సినిమాలో, హిట్ కొట్టే సినిమాలు, ఆ రోజున కూడా మీతోటి తమ్ముడు చేసినప్పుడు కూడా ఒక హిట్ కొట్టిన సినిమాల్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈ రోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక పెద్ద హిట్ కొట్టబోయే సినిమాల్లో నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ముఖ్య కారకులైన సంతోష్ గారికి అలాగే మధు గారికి. సార్ ఈ మొత్తం టీజర్లో ఈ మర్డర్ల వెనకాల ఉన్న నా డౌట్ ఏంటంటే మది కలిపో అని మీ పేరు వచ్చింది ఏంటి సార్? మీరేనా ఏంటి? సరదాగా జోక్గా అన్నాను. సో బట్ వీళ్ళ కష్టం అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి అమ్మవారు వెనకుండి నడిపించినట్టే ఓల్డ్ అని కష్టాలు. డైరెక్టర్కి అయితే కాలు ఇబ్బంది ఉన్నా వచ్చేసేవాడు, అలా వేసుకో ప్లీజ్ సంతోష్ కొంచెం జాగ్రత్త అన్న, పర్లేదు అన్న అనుకుంటూ వచ్చేసేవాడు. అలాగే ఆ ఎనర్జీతో వచ్చి లొకేషన్లో అంతా చేయించేవాడు. నువ్వు ఇంత పడ్డ కష్టానికి డెఫినెట్గా ఫలితం దక్కుతుంది, డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అలాగే జనాలు కూడా ఇచ్చి తీరుతారు. కాబట్టి థ్యాంక్ యూ. మంచి సినిమాలో నాకు ఒక మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా గెస్ట్లైన అనిల్ రావుపూడి గారికి హిట్ మ్యాన్ మంచి పేరు పెట్టారు. హిట్ మిషన్ యా, హిట్ మ్యాన్ అనకూడదు, కరెక్ట్, సారీ. లాస్ట్ టైం కూడా ఆయన నన్ను స్టేజ్ మీద ఏంటి ఇలా అనేసేది ఏంటి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, లిటిల్ హార్ట్స్. నేను అప్పుడు తప్పుగా ఏమనలేదు సార్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను మీ ఎక్స్ప్రెషన్. అనిల్ రావుపూడి గారు ఏంటి ఇంత కంగారు పడ్డారు ఏంటి అనుకున్నాను. ఆ రోజు ఏంటంటే ఇతను తోకలేదు కానీ కోతే అన్న ఉద్దేశం నా ఉద్దేశం ఆ రోజు. హిట్ మిషన్ మా అనిల్ రావుపూడి గారు వరుస సక్సెస్తో వచ్చి ఆయన ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సుప్రియ గారికి మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే మీ బ్రదర్ కోసమే కాదు, మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు కదా, అందుకు థ్యాంక్ యూ. సరే ఆ తర్వాత మీ బ్రదర్ కోసం అది ఎక్స్ట్రా మైలేజ్ అనుకోండి. సో అలాగే ఈ సినిమాకి మా విజువల్స్ మా ప్రతాప్ గారు ఆయన ఎక్కడున్న ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్. అదిరిపోయే విజువల్స్ వచ్చాయి. దీనికి వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ వాళ్ళకు కూడా కంగ్రాట్స్. అండ్ అనూప్ గారు మీరు సాఫ్ట్ అనుకున్నాను కానీ మీరు ఇంత వైలెంట్ అనుకోలేదు సార్. మ్యూజిక్తో అసలు విధ్వంసం క్రియేట్ చేశారు. డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది అందరు యాక్టర్స్కి అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్ అండి ఇంతకు ముందు సార్. వారణాసిలో వారాహి అమ్మవారి గుళ్ళోనే ఈ సినిమాకి శ్రీకారం చుట్టాడు మధు. సో అది ఖచ్చితంగా ఆ అనుగ్రహం క్యారీ అవుతుంది. సో అక్కడ గంగానది ఒడ్డు అయిపోయింది. మళ్ళీ రామచంద్రబాబు వచ్చి గోదావరి దగ్గరికి వచ్చారు. మళ్ళీ మధ్యలో విశాఖ శారదాపీఠానికి వెళ్ళారు. గోస్తని నదీ తీరంలో కూడా కొంత షూటింగ్ జరిపారు. సో దైవానుగ్రహం ఉన్న సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. రెండవది మాయాబజార్ సినిమాకి ఇలాగే అప్పుడు ఇంతంత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉండేమో పింగళ నాగేంద్రరావు ఆ సినిమాకి రచయిత, పాటలు మాటలు కూడా. వారు ఏం చెప్పారంటే మాయాబజార్ సినిమా చూసిన వారి ద్వారా విన్నవారికి కూడా ఎంతో పుణ్యము దైవానుగ్రహం వస్తుందని చెప్పారు. అలాగే ఈ సినిమాని చూసిన వారికి విన్నవారికి కన్నవారికి అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. సో ప్రేక్షకుల అనుగ్రహం కోసం ముందుకు వస్తుంది ఈ సినిమా. ఇంకా మరి నేను ఎక్కువ మాట్లాడితే నన్ను బాగా దండించగలిగిన మా మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మా అనిల్ రావుపూడి గారు. సో మా ఇద్దరు చాలాసార్లు చూస్తుంటారు. నా మొట్టమొదటి నిర్మాత సుప్రియ మేడం స్టేజ్ మీద ఉన్నారు. వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది. రానుండే వేడుక చూద్ద టైంలో అప్పుడు నన్ను పిలిచే అవకాశం లేదు నాకు. మేడం గారికి ధన్యవాదాలు. సుమంత్ గారితో 4వ సినిమా, మా సుబ్రహ్మణ్యపురం 1,00,000 సినిమాలు తీసిన దర్శకుడు సంతోష్తో ఇది నా 3వ సినిమా. 3 సినిమాలు నన్ను పెట్టుకున్నాడు. మధు గారికి, అదేవిధంగా
మన శిరీష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ హిట్ మెషిన్ 9 బ్లాక్ బస్టర్లలో 7 బ్లాక్ బస్టర్లో నేను ఉన్నాను. వారికి నా శిరీష్ గారు చెప్పాను, లక్ష్మణ్ గారు సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, సారీ సార్ సార్ సార్. సో లక్ష్మణ్ గారికి నా క్షమాపణ తెలియజేస్తూ వారు F2 సినిమాలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు వారు ఉన్నారు మాతో పాటు. లక్ష్మణ్ గారు నాకు చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ హిట్ మిషన్ తీసిన 9 బ్లాక్ బస్టర్లో 7 బ్లాక్ బస్టర్లో నేను ఉన్నాక అవకాశం ఇచ్చి మళ్ళీ వాళ్ళ కొత్త సినిమాలు కూడా ఇవాళ మధ్యాహ్నం వెళ్ళాను, అవకాశం ఇచ్చారు. సో నా సినిమా జీవితానికి నిండుతనాన్ని నిలకడతనాన్ని తెచ్చిన అనిల్ రావుపూడి గారికి ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారాహి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. పింగళ నాగేంద్ర గారు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సహనట్లందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ప్రేక్షకులందరూ చెప్పండి. అరే చెప్పాలి మీరు. అంత పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని డైరెక్షన్ చేస్తున్నారండి, అయ్యయ్యో. ఓకే. అండ్ ఇప్పుడు ఏదైతే ఉన్న టాప్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, అలాగే టాప్ నిర్మాత మా సోదరుడు లక్ష్మణ్ గారికి, అలాగే మధు గారికి, నా మిత్రుడు సుమంత్ సుబ్రహ్మణ్యపురం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో వర్క్ చేయడం, సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెంటిమెంట్గా అందరూ నాకు కావాలండి అని అందరిని పెట్టుకునే డైరెక్టర్ తను. అండ్ అంతేకాకుండా సంతోష్ వాళ్ళ ఫాదరు చాలా పెద్ద యాక్టర్ అండి. ఆయన స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు కొడుకుగా యాక్ట్ చేస్తున్నారు. తను కూడా యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయితే బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పడం, నీలో స్కిల్స్ ఉన్నాయరా అని. కానీ ఇంత స్కిల్ ఉందనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే తెలిసింది. అంటే ఇట్లాంటి సబ్జెక్టు ఎన్నుకోవటం చాలా చాలా ధైర్యం ఉండాలి. అండ్ అలాగే మళ్ళీ మా సుమంత్కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రంగమార్తాండ సెకండ్ ఫిలిం చేస్తున్న మధు గారికి కూడా ఈ ఫిలిం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ యూనిట్ మీద అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ అలాగే మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి మా ఇంకో ప్రొడ్యూసరు సుప్రియ గారు ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్ అంటే ఇక నాకు డబ్బులు బాగానే ఇస్తారండి. అలాగే ఈ ఫ్యామిలీతో నాకు ఆల్మోస్ట్ 40 సంవత్సరాల బంధం. అక్కినే నాగేశ్వర గారు మా గురుగారు ఆయనతో జనరల్గా ఎవరు జోకు లేరు. నాగార్జున అది నాన్న ఒక్కడే ఉన్నాడు, వెళ్ళి ఏదో జోకి అంటుంటాడు ఆయన. అలాగే ఇంకా అక్కడే నేను ఇద్దరు కూర్చుంటే ఇంకా చాలా పాత విషయాలు, ఆ హీరోయిన్లు అప్పుడు ఏంటి మొత్తం ఎన్ని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అవన్నీ వినేవాళ్ళు. అంటే అది ఒక ఏమంటారంటే వాళ్ళని స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్న నేను వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తానని ఏనాడు అనుకోలేదు. నాగేశ్వర గారితో ఆల్మోస్ట్ ఒక 40 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. ఆ అదృష్టం నాకు దక్కింది. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎందుకంటే ఆయన బర్త్డేకి నాకు బర్త్డే చెయ్యడు కానీ నాకే వద్దు, నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి పిలిచి వాళ్ళ చేతిలో ఏదైనా బంగారపుతో ఏదైనా గాజు వేయండి అన్నారు. ఎవరి పేరు చెప్పారు అంటే అక్కినే నాగేశ్వర గారు, ఆయన బర్త్డే, రాఘవేంద్ర గారు, కృష్ణ గారు, విజయేంద్రమల గారు, కోడి రామకృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు నా పేరు చెప్పారు. ఆ రోజున రవీంద్ర భారతిలో అది వేస్తుంటే నిజంగా అప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది, ఇంకొక అమ్మ ఈ స్టేజ్ మీద ఉంది, ఇగో యమలీల అమ్మ మా మంజు భార్గవి గారు. అండ్ అంతేకాకుండా ఇక ఈ సినిమాలో చేసిన నటులు చాలామంది ఈ సినిమాలో ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద ఉండటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సంతోష్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైన్ భార్గవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. హలో, వారాహి పిక్చర్లో క్యారెక్టర్ ఉందని కానీ నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ వారాహి రోజు మంత్రాలు చదువుతుంటాను, పూజలు చేస్తుంటాను. సో ఐ థాట్ వారాహి హెస్ గివెన్ మీ ఏ ఛాన్స్
to be more connected to her. And it was a real pleasure working in this movie because I had a lot of connect whenever I came for the shooting, and it was a great experience doing this film. And I'm thankful to the director and the producer for giving me this opportunity to be a part of this film. And I feel very, very, very grateful because I do Varahi Japamantram every day. So that's how she got me connected to this. And I wish all of us all the best, that Varahi will excel in her production. I say her production because she is the one who made us do all this, made us act, made them produce, made them direct. And maybe she wanted it that way. And it's a great opportunity I had, and thank you very much. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయిపోతానేమో అనుకున్నాను, బట్ లవ్లీ టు సీ ఎవ్రీ వన్, ద ఎంటైర్ టీమ్ దట్ ఐ వర్క్ విత్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. ఆల్మోస్ట్ సినిమా జరిగే ప్రతి క్షణం ఎన్నోసార్లు అంటే నేను సుమంత్ గారు గోదావరిలో కలిసి చేశాను. అండ్ ఆ సినిమాలో ఉన్న జ్ఞాపకాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మొన్నగా చేసాం అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. అండ్ వెన్ ఐ కేమ్ టు ద లొకేషన్, వెన్ ఐ షాట్ విత్ హిమ్ ఇక్కడ, మళ్ళీ అదే ఆప్యాయత, అదే లవ్, అదే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఇట్ వాస్ లవ్లీ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఈ సినిమాలో ఐ ప్లే హిస్ బ్రదర్, అండ్ ఇట్ ఫీల్స్ సో వండర్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సంతోష్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ జర్నీ. సినిమా అద్భుతంగా వచ్చింది. అంటే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి ఒక్క పార్ట్ మిమ్మల్ని అంటే ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు తీసుకెళ్తుందో అంతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటుంది. సో బ్యూటిఫుల్ జర్నీ, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ ఇన్ సచ్ హ్యూజ్ నెంబర్స్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ద ప్రొడ్యూసర్ అండ్ అందరికీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడారు. ఈ వారాహి ఫిలిం చేయడానికి మెయిన్గా మధు గారు అండి కారణం. మధు గారు, అనూప్ గారు, ఐ లైక్ యువర్ మ్యూజిక్, మీరు ఈ ఫిలింకి ఎలాగైనా వర్క్ చేయాలని. చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండి. ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే సంతోష్, అమేజింగ్ డైరెక్టర్. డెఫినెట్గా మీరు మూవీ తొందరలోనే చూడబోతారు. లైక్ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ద మూవీ. ఇట్స్ ఈ టేకింగే కానీ లేకపోతే స్క్రిప్టే కానీ చాలా పవర్ఫుల్ తీశారు. అండ్ సుప్రియ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మ్యామ్. లైక్ సుప్రియ గారితో లైక్ లాంగ్ అసోసియేషన్. ఇట్స్ వెరీ ప్యాషనెట్ పర్సన్ అండ్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మ్యామ్. అండ్ సుమంత్ గారు, ఈ ఫిలిం ఐఎమ్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో ఎమోషనే కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కానీ చాలా బాగా చేశారు సుమంత్ గారు. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మెయిన్గా మన అనిల్ సార్ని చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అందరూ హిట్ మిషన్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ నాకు చాలా ముందు నుంచే నాకు తెలుసు. గౌతమ్ ఎస్ఎస్సి అని నేను ఫిలిం చేశాను. సో తను దానికి డైలాగ్స్ రాశారు అండ్ కామెడీ సీన్స్ రాశారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అనిల్ సార్. అండ్ మీరు మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది డైరెక్టర్సే కాదు, ఇట్లా టెక్నీషియన్స్, నా అలాగే టెక్నీషియన్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మెయిన్గా నాకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ లక్ష్మణ్ గారు ఉన్నారు. సో లాంగ్ టైం తర్వాత లక్ష్మణ్ గారిని ఈ ప్రొడక్షన్లో చూడడం చాలా హ్యాపీగా ఉందండి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూప్ గారు. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ హీరోయిన్ మీనాక్షి. అందరికీ నమస్కారం. जय माँ जय वाराही. एक्चुअली जब मैंने ये मूवी स्टार्ट की थी तो हम लोगों ने काशी में माता वाराही के दर्शन किए थे. उस टाइम पर
मैंने उनकी चरणों के जब दर्शन किए थे उस टाइम पे मैंने डिसाइड किया था कि मैं ये मूवी मतलब जब तक करूँगी तब तक मैं कुछ भी काम नहीं करूँगी। तो मैंने वेट किया इस मूवी के स्टार्ट होने से इस मूवी के पूरे ख़त्म होने तक, और जब मैंने मूवी को देखा तो मुझे लगा कि हाँ ये वेट बहुत अच्छा था, क्योंकि मूवी बहुत अच्छी आई है और मतलब इसके बाद मुझे बहुत अच्छा काम मिलेगा, तो मैंने उन पे ट्रस्ट किया। और थैंक यू संतोष सर, मधु सर एंड लक्ष्मण सर फॉर दिस अपॉर्चुनिटी, एंड सुप्रिया मैम एंड अनिल सर, थैंक्स फॉर कमिंग, एंड सुमन सर, it was really nice working with you, and thank you everyone for your time and support. Thank you సో మచ్ అండి. ఇప్పుడు నవీన రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మహేంద్రగిరి వారాహి, అసలు అమ్మవారి కృప ఉంటేనే మేమంతా కలిసి ఈ మూవీ చేయగలిగామని నేను అనుకుంటున్నా. ఈ మూవీ చేసే ముందు వారాహి అమ్మ గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఎప్పుడైతే సంతోష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఒకసారి నేను కమిట్ అయిన తర్వాత లొకేషన్లో మంజు భార్గవి అమ్మ అండ్ మీనాక్షి ఆల్సో ఎక్కువగా ఇదే మాట్లాడుకునే వాళ్ళం. అమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది అమ్మ గురించి, ఎలా జపం చేస్తారు, ఎలా చేయొచ్చు, ఏ టైంలో చేయాలి, ఎలా, అట్లా చాలా విషయాలు చెప్పారు. స్టిల్ నేను కంటిన్యూ అదే అవుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ షూట్ జరిగిన అన్ని రోజులు చాలా సరదాగా చేశాము అండ్ కష్టపడి కూడా చేశారు. అంత మంచి సినిమాలో నేను కూడా ఒక మంచి పాత్ర అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు గెస్ట్లు, సార్ అనిల్ సార్, నా ఫస్ట్ డైరెక్టర్ సార్. అసలు యాక్టింగ్ కూడా వచ్చా రాదా అని తెలుసుకోకుండా నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు F2లో. ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నాను బ్యాక్ టు బ్యాక్ అలాగే పిలుస్తారేమో అని. ఏంటో సార్కి నా యాక్టింగ్ నచ్చలేదేమో, మరి పిలవట్లేదు. సార్ సంతోష్ సార్, నేను బాగా చేశానా చెప్పండి సార్. ఇలాంటి ఒక యూనిక్ స్టోరీతో మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి మా డైరెక్టర్ సంతోష్ జాగర్లపూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుందా. వారాహి అమ్మవారిని చూడంగానే పెద్ద స్క్రీన్ మీద ఒకసారి తడుక్కుమని అంది. తెలియకుండా 5 చెప్పారు నాకు. 5 ఆర్టిస్ట్ లేడీస్, దే ఆర్ ఆల్ అమ్మవారి డివోటీస్ అని అమ్మవారిని చాలా సార్. మ్యామ్ యూ టోల్డ్ మీ దాట్ yourself, right? సో 5 అని అన్నారు. ఒక 5 నిమిషాల్లో మాట్లాడితే 5 దొరికారు. సో వారయ్య మిత్రులకి, సో ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు టీజర్ చూసాను, చాలా బాగుంది. మహేంద్రగిరి వారాహి డివోషన్ టచ్ ఉంటూ బాగా థ్రిల్లర్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్